హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం. రిజల్ట్స్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి. ఢిల్లీలో చంద్రబాబు వరుస భేటీలు. ఏపీలో పరిణామాలపై ప్రధానికి వివరణ. ఇవాళ కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం. రైల్వే జోన్ సమస్యను పరిష్కరించినందుకు థ్యాంక్స్. అశ్విని వైష్ణవ్ కు చంద్రబాబు కృతజ్ఞతలు. డిసెంబర్లో శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నామన్న సీఎం. మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచాం. 20,000 దరఖాస్తులు వచ్చాయి. గత ప్రభుత్వం దోపిడీ చేసిందన్న కొల్లు రవీంద్ర. వరద నష్టం సాయం పెంచాలి. విభజన సమస్యలు పరిష్కరించాలి. అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. రేవంత్ పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? పర్యటనలతో రాష్ట్రానికి తెచ్చిన నిధులెన్ని? సీఎం సీటు కాపాడుకునేందుకే అన్న కేటీఆర్. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట. రైతుల రుణాలు సగమే మాఫీ అయ్యాయి. అంకెల కారణిలతో మోసం చేశారన్న కిషన్ రెడ్డి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. HMDA పరిధిలో చెరువులపై సమగ్ర సర్వే. FTL బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం. 3 నెలల్లో పూర్తికి సర్కార్ ఆదేశం. 10 నెలల్లో 61,000 ఉద్యోగాలు కల్పించాం. 18,000 కోట్ల రుణమాఫీ అందించాం. ROR చట్టం తెస్తామన్న పొంగులే. 100% టీడీపీలోకి వెళ్తా. పూర్వవే వైభవం తెస్తామన్న తీగల కృష్ణారెడ్డి. NTR తోనే ప్రస్థానం మొదలైందని కామెంట్. ఇసుక పేరుతో దోపిడీ. ఉచిత పాలసీలో ధర ఎలా పెరిగిందో చెప్పాలి. ప్రజల అవసరాల కోసం పాలసీ ఉండాలన్న బొత్స. వరద సాయంలో అవినీతి. దోచుకోవడానికి వరదలను కూడా వినియోగించుకుంటారా? న్యాయం జరిగే వరకు పోరాడతామన్న మల్లాది విష్ణు. ఇవాళ నాంపల్లి కోర్టుకు నాగార్జున. కొండ సురేఖపై పరువు నష్టం కేసులో హాజరు. స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న కోర్టు. నేటి గరుడ వాహన సేవకు టీటీడీ ఏర్పాట్లు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా. 28 భారీ స్క్రీన్లు ఏర్పాటు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు. ఇవాళ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం. భారీగా తరలివస్తున్న భక్తులు. శ్రీశైలం అధికారులతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ. ఫ్లన్స్ పూల్ పై చర్చలు. 102 కోట్ల పనుల కోసం వివరాల సేకరణ. మచిలీపట్నంలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం. ఓ మహిళ దగ్గర 5 లక్షల టోకరా. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు. హుస్నాబాద్ లో బహుజన బతుకమ్మ వేడుక. విమలక్క పాటకు పొన్నం స్టెప్పులు. భారీగా తరలివచ్చిన మహిళలు. కోల్కతా ఘటనపై CBI ఛార్జ్షీట్. నిందితుడే అత్యాచారం చేసి చంపేశాడు. గ్యాంగ్ రేప్ జరగలేదన్న అధికారులు. భారత ప్రధానితో మాల్దీవ్స్ అధ్యక్షుడు భేటీ. కుదిరిన కరెన్సీ మార్పిడి ఒప్పందం. మాల్దీవ్స్ వస్తానని మోదీ హామీ.